ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలలో అధిక ఫీజు వసూలు చేస్తున్నారనే నేపథ్యంలో ఇక్కడ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. దానికి సంబంధించి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ మనం ఈ ధర్నా కార్యక్రమం దగ్గర ఉన్నాం. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి గల ముఖ్య కారణం, అడ్డగోలుగా విద్యతో వ్యాపారం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఇది లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ అని అర్థం కాని స్థితిలో ఈ విధంగా అడ్డగోలుగా ఫీజులు పెంచుతా ఉన్నారు. ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు, కోర్స్ ఫీజులు కావచ్చు పెంచి పేద విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలని కోటి ఆశలతో యూనివర్సిటీలో అడుగు పెడితే తీరా ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత పైసలు ఉన్నోడికే చదువులు యూనివర్సిటీలో అనే విధంగా ఈ యొక్క వీసీ పరిపాలన కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ వ్యవహారికత ఉంది. కాబట్టి వెంటనే పెంచినటువంటి ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు, కోర్సు ఫీజులు కావచ్చు తగ్గించాలి. విద్యార్థులకు, పేద విద్యార్థులకు అండగా ఉండే విధంగా ఉన్నత విద్యకి ప్రాతినిధ్యం వహించే విధంగా వీళ్ళ యొక్క పరిపాలన ఉండాలి. కానీ ఈ విధంగా అడ్డగోలుగా ఫీజులు పెంచితే విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తా ఉంది. 1200 మంది విద్యార్థులు చనిపోయారన్న సంగతి మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను మోసం చేసింది. ఈ ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే రియంబర్స్మెంట్ లేకపోవడంతో పాటు ఈరోజు విద్యార్థుల నుంచి ఒక్కొక్క సబ్జెక్టుకు 1000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థులు డిగ్రీ చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయో రావో, ఏదైనా ప్రైవేటు సంస్థలలో చిన్న ఉద్యోగం చేసుకొని కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఈ యొక్క ఏదైతే అధిక ఫీజులు పెంచుతూ ఆ యొక్క విద్యార్థులను ఎగ్జామ్స్ రాసుకోనివ్వకుండా ఈ యొక్క ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ఒక ప్రభుత్వం ఏదైతే ఉందో పేద మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించకుండా విద్యకు దూరం చేయడమే లక్ష్యంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నువ్వు కనుక ఇలాగే పని చేస్తే నిన్ను కూడా ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఫీజులను తగ్గించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల కంటే 3 రెట్లు యూనివర్సిటీ పరీక్ష ఫీజులు తీసుకుంటుంది. ఈరోజు ఏదైతే పెనాల్టీ రూపంలో ఉన్నటువంటి ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హైదరాబాద్కు వచ్చి చదువుకుంటుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పేద మధ్య తరగతి విద్యార్థుల నుండి వేలాది రూపాయలు పరీక్షల ఫీజుల రూపంలో వసూలు చేయడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందుకనే ఈ యొక్క అధికారులు ఏదైతే ఉన్నారో దయచేసి తోల్చి చర్య తీసుకొని తక్షణమే ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోమని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. రైట్, విన్నర్ గా అండి వాళ్ళ డిమాండ్స్. అంటే ప్రతి సంవత్సరం 1000 రూపాయల చొప్పున ఫీజులు అధికంగా పెంచుతూ అంటే విద్యార్థులు ఎక్కడి నుంచో అంటే విలేజ్ల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వస్తుంటారు. మాకు ఇంతలా ఫీజుల భారం పెంచుతుంటే మేము ఎలా ఉండగలుగుతామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఏబీవీపీ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అంటే విద్యార్థి సంఘాలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే తలపెట్టిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ చేతన్తో ప్రవీణ్, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ.